నీళ్లు కదిలించే సమయానికి నన్ను నీళ్ళ దగ్గర నడిపించడానికి ఎవరూ లేరయ్యా. ప్రారంభంలో ఉండేవారు, ఎందుకంటే ఇక్కడ పడేసినప్పుడు కొంతకాలం ఉన్నారు. ఉండి 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 నీళ్లు కదులుతాయి, దూత వస్తాడని వాళ్ళు చూశారు. ఏమి లేరు. ఎంతకాలం ఉంటారు నాతో? ఎంతకాలం ఉంటారు చెప్పండి? వీడి కర్మ ఏం చేస్తాం? దూత వస్తే అయితే అవుతాడు, లేకపోతే ఇక్కడే అయిపోతాడు, అంతే అయిపోతాడు అన్నట్టుగా వదిలేసిపోయారు. 30 సంవత్సరాల నుంచి అలాగ ఉన్నాడంటే అక్కడ అతని తాలూకు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్తారు ఏసైకి సమాధానం. మా ఊడేనండి, మా తమ్ముడండి, మా అబ్బాయి అండి, మా మేనల్లుడు అండి చెప్పేస్తారు. ఎవరు లేరంటే చేసినంత చేసి ఎవడు కాళ్ళిపోయారు. ఒక్కొక్కసారి మన పరిస్థితులు కూడా వ్యాధి కాకపోయినా మన కష్టాలు, శ్రమలు, సమస్యల విషయంలో మన అయిన వారే అలా దూరం అయిపోతారు. ఎంతకాలం వీళ్ళని సాకాలి, ఎంతకాలం వీళ్ళని సహాయం చేయాలి, ఈ సినిమాకి అంటుకోకూడదురా బాబు అంటూ ముఖం చాటేసేస్తూ ఉంటారు. ఏమేమో మాటలు చెప్పేస్తూ ఉంటారు. ఒకప్పుడు మనం బాగున్నప్పుడు, ఆర్థికంగా బాగున్నప్పుడు మనం సహాయం చేయాల్సింది, మన దగ్గర సహాయం పొందిన వాళ్ళు వీళ్ళు, మన ఇంటికి వచ్చిన వాళ్ళు, మన దగ్గర సహాయం పొంది భోజనం చేసి మనం ఇచ్చిన బట్టలు కట్టుకున్న వాళ్ళు వీళ్ళు. ఈరోజు నేను ఇలాగయ్యాను గనక వీళ్ళు నన్ను వికిలిగా ఇలా చూస్తున్నారు, అంతే. ఎంతైనా సరే అవసరం ఉన్నప్పుడే వస్తారు దగ్గరికి, అవసరం తీరిన తర్వాత అందరికీ అక్కర్లేని పెంటగా చూస్తారు. అలాంటి పరిస్థితి ఇతనికి వచ్చేసింది. 35 సంవత్సరాల నుంచి పడున్నాడంటే ఎంత వయసులో ఉన్నాడు? ఇంకా ఎక్కువ వయసు ఉండాలి. ఈరోజు అంటాడు, ముసలోడిని అయిపోయిన నాకు ఇప్పుడు స్వస్థ ఎందుకురా బాబు, మా పిల్లోడిని స్వస్థపరచడం లేదు. దేవుడు ఎవరినైనా సరే స్వస్థపరిచి మరింత ఆయుష్కాలం ఇవ్వటానికి అతనికి ప్రయత్నం చేస్తాడు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బాగుపడాలందంటే బాగుపడాలని వచ్చాను, అక్కడ తీసుకెళ్ళివాడు ఎవడు లేడు అని అంటే యేసయ్య అంటాడు, నేను ఒక మాట చెప్తాను వింటావా? నీవు లేచి నీ పరిపెత్తుకుని లేచి వెళ్ళిపో, నడిచి వెళ్ళిపో అన్నాడు. ఈ మాట వింటుంటే మీకు ఆశ్చర్యంగా లేదా? మీరు క్రీస్తుని ఎరిగిన వారు కనుక ఈ వాక్యం పదే పదే విన్నారు కనుక చాలా పొలైట్గా లైట్గా తీసుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ ప్రభు యొక్క మంచితనాన్ని ఎరిగిన వారికి 38 సంవత్సరాల నుంచి పడున్నట్టు ఈయన తెలుసట. ఎవరికి? యేసయ్యకి తెలుసు. ఏమంటున్నాడు? బాబు కొంచెం చేయి తీసుకుని కొంచెం చెయ్యి అందిస్తాను, కొంచెం ట్రై చేయి నెమ్మదిగా. మరి బాబు ఎవరైనా రండి, మీరు ఇద్దరు చేయబట్టుకోండి, మీరు ఇద్దరు చేయబట్టుకోండి, ట్రై చేయమ్మా కొంచెం, 1 2 3. ఏం లేదు. నో వే. ఎలా ఉన్నాడంటే ఏదో ఒక గంట క్రితం కూర్చున్నాడు, ఆ కూర్చుని వాళ్ళు లేరా బాబు అన్నట్లు అంత సింపుల్గా పిలిచాడు యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. 35 సంవత్సరాల నుంచి కాళ్ళు చేతులు పడిపోయినాయి. నేను అంటాను, కదలేని స్థితిలో పడుంటే అతని పరిసరాలు ఎలాగుంటాయి అక్కడ చూడండి. ఎప్పుడైనా ఆలోచన చేశారా? కదలేని స్థితిలో, అక్కడ పరిచయం చేసిన వాళ్ళు ఎవరూ లేని స్థితిలో అతని పరిసరాలు ఎలాగుంటాయి? మలమూత్రాలు ఎలాగుంటాయి? స్నానం లేదు, జపం లేదు, అసలు ఏం లేదు. బట్ స్టిల్ హీఈస్ లివింగ్, మేబీ సంబడి ఈజ్ ఫీడింగ్. అంటే దాదాపు అలాంటి చోటుకి యేసయ్య కావాలని వెళ్ళాడు. స్తోత్రం కలుగునుగాక. నీ పరిసరాలు ఎంత దుర్గంధంగా ఉన్నా, అలాంటి పరిసరాల మధ్యనో, అలాంటి పరిస్థితుల మధ్యనో, అంత చేదు మధ్యనో, అంత చెడు మధ్యనో, అంత చెడుతోనో నువ్వు ఉన్నా సరే నీ కోసం యేసు వస్తాడు, నీ కోసం యేసు వస్తాడు, నీ కోసం యేసు వస్తాడు. ఇది ఆయన మంచితనం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది యేసుని ఇలా ప్రశ్నించారు, నువ్వు పైనుంచి వచ్చానంటావు, దేవుడు పంపగా వచ్చానంటావు, మంచి బోధ చేస్తావు, ప్రజలందరూ నీ దగ్గరికి వచ్చేస్తున్నారు, ఈ మందిరానికి వచ్చి బోధ చేసుకుంటే ఇక్కడ కూర్చోవచ్చు కదా, ఆ సమరీల దగ్గరికి వెళ్తావు ఎందుకు, వాళ్ళతో తింటావు ఎందుకు, వీళ్ళతో స్నేహం చేస్తావు ఎందుకు, ఆ పాపిస్టోళ్ళ దగ్గర ఎందుకు కూర్చుంటావు, అంటరానోళ్ళ దగ్గర ఎందుకు కూర్చుంటావు, అలాంటి రోత జీవితం జీవించేవారితో ఎందుకయ్యా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతావు, వాళ్ళ భుజం మీద చేస్తావు, వాళ్ళతో పాటు పక్కన కూర్చుని భోజనం చేస్తావు. పైనుంచి వస్తే నువ్వు పవిత్రంగా ఉండాలి కదా, మందిరంలో ఉండాలి కదా, గొప్ప బోధ చేయాలి కదా, బాబా గారు అయిపోవాలి కదా అని ఆ దినాల్లో ఉన్నటువంటి చాలామంది నాయకులు అంటే యేసు చిరునవ్వుతో ఒకే మాట చెప్పాడు, నేను మంచోళ్ళ కోసం రాలా, నేను మంచోళ్ళ కోసం రాలా, చెడ్డోళ్ళ కోసం వచ్చా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచితనం, ఒకవేళ ఎవడైనా నేను మంచోడిని అనుకుంటే నీ మంచితనం నేను బాగు చేస్తా, వెళ్ళిపోరా బాబు. నో నో నో. చెడ్డోడు మంచిగా ఉండాలన్నా తనలో ఉన్న చెడు మంచిగా ఉండనివ్వట్లేదు. వ్యసనాలు అలాంటివి వదిలేయాలనుకుంటాం కానీ జలగల్లా పట్టుకుంటాయి. ఒక్కొక్కసారి వ్యసనంలో పడిన తర్వాత బయటకు రావడానికి ప్రయత్నం చేస్తే సొసైటీ ఏంటి చెప్పండి, అలవాటు కదా, వీడు తాగుబోతూ అని పదే పదే జ్ఞాపకం చేసి వెక్కిరిస్తూ ఉంటుంది. మంచిగా బతకాలన్నా సరే పేరు మాత్రం అది ఉండిపోద్ది సొసైటీలో. ఇక మనిషికి విరక్తి వచ్చేసి మళ్ళీ తాగాలనిపిస్తుంది.
దేని మీద? తన మీద కోపంతో కాదు, సొసైటీ మీద కోపంతో. ఇంకా తాగుతా, ఇంకా తాగుతా అని ముందుకు వెళ్ళిపోతాడు. అందుకే యేసు అన్నాడు, నేను పరిశుద్ధుల కోసం రాలా, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళ కోసం రాలా, మంచోళ్ళ కోసం రాలా, పుణ్యాత్ముల కోసం రాలా. మీ పుణ్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది, అంతే కదా, మీ మంచిదనం మిమ్మల్ని కాపాడుతుంది, పొండి. కానీ నేను చెడ్డోళ్ళ కోసం వచ్చాను. వింత ప్రేమ, గొప్ప ప్రేమ, ఉన్నతమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మరి నీలో కొంచెం చెడు ఉందా, ఎక్కువ చెడు ఉందా? నిజంగా చెప్పుకోవాలంటే అమ్మ కూడా నన్ను ద్వేషిస్తుందనే స్థాయిలో నువ్వు ఉన్నావా? ఎందుకంటే ఎవరికి తెలియకుండా మనం అనుకుంటాం, ఎవరు చూడలేదు, ఎవరు వింటలేదు, ఎవరికి తెలియదు, ఓహో అనుకుంటాం. కానీ చెప్పాను కదా, దేవుని ఎబిలిటీ అంతా చూసేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతా ఆయన తెలిసిపోతుంది. అందుకే తెలిసినట్టుగా దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. కనుక ఈ రాత్రి అంటున్నాను, నీ పరిసరాలు ఎలాగున్నాయో, నీ మనస్తత్వం ఎలాగుందో, నీ బ్రతుకులో ఏముందో అందులోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నావు, కానీ రాలేకపోతూ ఈడుస్తూ కుమిలిపోతూ ఉన్నావేమో. అందరూ నీకు ఆ పేరు పెట్టేసి వీడు పైకి రాడు అంటున్నారేమో, వీడు అపవిత్రుడు అంటున్నారేమో, లేకపోతే ఇంకా మేము మారు పేరు పెట్టి పిలుస్తున్నారేమో. ఇంక నువ్వు అదే పేరుకి సెటిల్ అయిపోయావు, ఇంకా పేరు నీకు అలవాటు అయిపోయింది, అడ్జస్ట్ అయిపోతున్నావు, సరిపెట్టేసుకుంటున్నావు. ఈ రాత్రి నీకు శుభవార్త చెప్తున్నాను, నీ పేరు మారుస్తాడు, నీ స్వభావం మారుస్తాడు, నీ భవిష్యత్తు మారుస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఇంకా చెప్పాలంటే ఏసై చెట్టు చేయి పట్టుకుంటే నిన్ను దేవునికి కొడుకుగా చేసేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని కొడుకుగా చేస్తాడు. దేవుడికి కొడుకు ఏంటండి బాబు? దేవుడు కొడుకులు ఉంటారు, కొడుకులు ఉండరు. కానీ అలాగను స్వీకరిస్తాడు, తండ్రిలాగా చూసుకుంటాడు. కొడుకులాగా చూసి అన్నా నాన్న అనగానే ఏం కావాలరా అంటాడు. ఈ భాగ్యం ఎవరు ఇవ్వగలరు చెప్పండి? స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. నీకు బాగుపడాలని ఉందా అంటే, నాకు బాగుపడాలని ఉందని వచ్చాను, పడేసిపోయారు. కానీ అక్కడ తీసుకెళ్ళేవాడు ఎవడు లేడు, ఆ జీవం దగ్గర తీసుకెళ్ళేవాడు ఎవరు లేరు, ఆరోగ్యం తెచ్చిపెట్టే నీటి దగ్గర తీసుకెళ్ళేవాడు ఎవడు లేడు. ఇంతవరకు దూత రాలేదు, ఎవరు బాగైన దాఖలాలు లేవు. కానీ వస్తాడని ఆశ, కానీ నాకు ఎవరు లేరు. ఇంకా వాడికి కాళ్ళు చేతులు పడిపోయి వాడికి ఆడున్నాడు, వీడున్నాడు, వీడు, నాకు మాత్రం ఎవరు లేరు. నేను అంటాను, ఎవరు అక్కర్లేదు. ఆ జీవమే నీ దగ్గరికి వచ్చింది, ఆ ఆరోగ్యమే నీ దగ్గరికి వచ్చింది, ఆ శాంతి నీ దగ్గరికి వచ్చింది, ఆ సంతోషమే నీ దగ్గర. ఎందుకు వచ్చింది ఇతని దగ్గరికి? అంతకుముందు అతని కాళ్ళు చేతులు ఆడుతున్నాయి, కానీ లెప్రసీ. రాగలడు యేసు దగ్గరికి, ఇతడు రాలేడు. నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. మరలా చెప్తున్నాను, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఒకరు చెయ్యి అందించి ఒక మాట చెబితే తప్ప అతడు బ్రతకాలని ఆశ ఉండదు. అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తి దగ్గరికి ఏసే నడిచి వెళ్ళాడు. మా రషాందరి కత్తర బసిక్లో. నేను నమ్ముతున్నాను, నీ ఇంట్లో ఏ కష్టం ఉందో, ఏ సమస్య ఉందో, ఏ వ్యాధి ఉందో, ఏ విషయంతో కుమిలిపోతున్నావో, చింతపడుతున్నావో, రేపు సూర్యోదయం చూడకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నావేమో. ఈ రాత్రి నేను చెప్తున్నాను, నీ ఇంటికి వేసి వస్తాడు, నీ ఇంటికి దేవుడు వెలిగివ్వటానికి వస్తాడు. ఒక్క మాటలో చెప్తాను, రేపటి సూర్యోదయం నీకు కొత్తగా ఉంటుంది, రేపటి రోజు నీకు క్రొత్తగా ఉంటుంది. ఏం చేయాలి? నేను ఏం చేస్తే క్రొత్త అవుతుందంటే నమ్మాలి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని నేను చెప్పే మాట నువ్వు హృదయపూర్వకంగా నమ్మాలి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గాడ్ లవ్స్ యూ. డోంట్ వర్రీ, డోంట్ గెట్ డిస్కరేజ్డ్. కృంగిపోవద్దు, కుమిలిపోవద్దు. నిన్ను బ్రతికిస్తాడు, మంచి భవిష్యత్తుని ఇస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాడు. ఎందుకంటే సింహపు పిల్లలైన ఆకలి కలిగి ఉంటుందేమో కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, యెహోవాను ఆశ్రయించే వారికి దేనికి కూడా లోటు లేదు. అందుకే దావీదు అంటాడు కీర్తనలో, యెహోవా సృష్టికర్త భగవంతుడు నాకు కాపరి, నాన్నంత కాపరి, నాన్నలాంటి మనసుతో నా కాపరి, నాకు దేనికి లోటు ఉండదు. స్తోత్రం కలుగును గాక. ఇదే కదండి మనిషికి కావాల్సింది. నా పిల్లలకి ఏమి లోటు ఉండకూడదు, నాకేమి లోటు ఉండకూడదు, నాకేమీ 10 అంతస్తుల బంగారం అవసరం లేదు, 10 అంతస్తుల మేడ అవసరం లేదు, నాకేమీ టన్నుల కొద్ది బంగారం అవసరం లేదు. నాకు లోట్లు ఉండకుండా ఉంటే చాలు, తింటానికి ఉంటే చాలు, ఒకరి దగ్గర చేయి చాపుకుండా ఉంటే చాలు, ఆ బ్రతుకుంటే చాలు అని ఎంతమంది చెప్తారు చెప్పండి? అందరూ అదే కోరుకుంటారు. ఏ లోటు, మనశ్శాంతికి లోటు ఉండకూడదు, డబ్బుకు లోటు ఉండకూడదు, ఆరోగ్యానికి లోటు ఉండకూడదు, సమాజంలో పేరుకి లోటు ఉండకూడదు. అంతే చాలు. చక్కగా బ్రతికేయచ్చు లోకంలో. అది ఇవ్వటానికి యేసొచ్చాడు, అలా చేయటానికి యేసొచ్చాడు. నేను చెప్తున్నాను, మాట ఇస్తున్నాను, బైబిల్ మీద చేయబెట్టి నీకు ఇస్తాడాయన. స్తోత్రం కలుగునుగాక. నీకు ఇస్తాడాయన. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ మూస్తూ నేను కొన్ని మాటలు చక్కచక్క ముందుకెళ్ళిపోతాను. ఇక్కడ ఉన్నారు కదా సోదరులు, గుసగుసగా ఏందో మాట్లాడిన ఇక్కడ మీకు కనబడలేదు అనుకుంటాను కదా. మేకులో
ఇందాక మాట్లాడాను కదా, ఎంతసేపు చెప్పొచ్చు, క్లోజింగ్ టైం ఎప్పుడు అన్నాను. మీకు వినపడలేదు అనుకుంటా. మేము మాట్లాడుకున్నాం, భాషల్లో మాట్లాడుకున్నాం. పర్వాలేదండి, అడ్జస్ట్ అయిపోతాం, పర్వాలేదండి అన్నారు. ఏమో తెల్లవారిపోదు కానీ మన జీవితాల్లోకి మాత్రం వెలుగు మాత్రం వస్తుంది, అందులో సందేహం లేదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బాగు చేస్తాడన్నాను కదా. వీళ్ళిద్దరూ శారీరకంగా బాగలేనివారు. అందులో ఒకడు దగ్గరికి రాగలిగిన వాడు, మరొకడు రాలేనివాడు. అంటే ఇలాంటి పరిస్థితులు ఉంటారు. కొంతమంది యేసు దగ్గరికి రాగలి ఉంటారు, ఒకరు తీసుకొస్తే వస్తారు. మరొకరు యేసు దగ్గరికి ఇష్టం లేకో, మళ్ళీ అది రాలేకో, సొసైటీ రానివ్వదు, అయినా సరే వాళ్ళ దగ్గరికి యేసు వస్తాడు. ఎందుకంటే యేసయ్య మంచితనం అంతా, యేసయ్య మంచితనం అంతా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పైకి రమ్మని పిలుస్తాడు, పరిశుద్ధంగా ఉన్న దగ్గరికి రండి అంటారు, పరలోకం రండి అంటాడు, స్వర్గానికి రండి అంటాడు, మోక్షంలోకి రండి అంటాడు, మంచిగా బ్రతికి రండి అంటాడు ఆయన. కానీ రాగలమా మనం, వెళ్ళగలమా? వెళ్ళలేం. ఎందుకు వెళ్ళలేం? అందరిలోనూ పాపం ఉంది, అందరిలోనూ చెడు ఉంది. కనుక ఆయన ఏం చేశాడు, మరి మంచిగా బ్రతికితే నా దగ్గరకు వస్తారు, లేకపోతే మీ కర్మ అనలేదట. ఉహుం. మీరు నా సృష్టి కనుక, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక నేనే ఎదుడు చేయాలి, నేనే ఎదుడు చేయాలని ఆయనే దిగొచ్చాడు పాపుల మధ్యకే. ఇది ఆయన ప్రేమ. తల్లి తెలుసుకో ఆయన ప్రేమ, బాబు తెలుసుకో ఆయన ప్రేమ. ఈరోజు ఈ రాత్రి ఏసై కాళ్ళు, ఏసై చేతులు, ఆయన ముఖం చూసి ఏసై నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఈ రాత్రి ఎక్కడ కూర్చొని అన్నాం అనుకో, నీకే మొదటి కార్యం చేస్తాడు ఆయన, నీకే మొదటి కార్యం చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఒకరోజు ఆయన శ్మశానాలు ఉండే చోటుకి వెళ్ళాడు. శ్మశానాలకు ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్తారు చెప్పండి శ్మశానాలకి? ఎవరు వెళ్ళరు. కానీ ఒకరోజు యేసుప్రభు వెళ్ళాడు. అక్కడ ఎవరున్నారు? దెయ్యం పట్టినోడు ఒకడు మతి చెడిపోయి ఉన్నాడు. అతని గురించి వివరాలు ఉన్నాయి. పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు, పెరిగినప్పుడు బాగానే ఉన్నాడు, చదువుకున్నాడో లేదో తెలియదు, కానీ దాదాపు చేతికి అందొచ్చాడు అనుకునే టైంకి ఏదో సంథింగ్ హ్యాపెండ్. ఇక్కడ వచనం చూస్తే సేనని దెయ్యముల సమూహము అతనిలోకి వచ్చేసినట్టుగా చూస్తాం. కనుక ప్రవర్తన మారిపోయింది, బుద్ధి మారిపోయింది, నడవడికి మారిపోయింది. ఇంట్లో వాళ్ళు ఎలాగోలా కన్నాం కదా, మరి వదిలేసుకుంటామని గదిలో పెట్టి భోజనం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, బట్టలు వేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలాసార్లు బయటకు వచ్చేసాడు, దెబ్బలాడి మీద పడి కొట్టి, చివరికి కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసేసి మరీ భోజనం పెడుతున్నారు. ఒకరోజు ఏం జరిగింది, సంకెళ్ళు తెంచేసుకుని తలుపులు బద్దలు కొట్టేసి శ్మశానాలకు బారిపోయాడు. అప్పుడు అమ్మా నాన్న ఉంటే ఏమనుకుంటారో చెప్పాడు, ఏం చేస్తాం, కష్టపడ్డాం,